మనమ్మ ఏమనేదే? అమ్మా, అచ్చం నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. అమ్మ అని పిలుస్తుంటే అమ్మని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది అంది కదే. అవునయ్యా, అవును. మన బిడ్డ ఆ దేవత కూతురు. అంత మంచి తల్లికి బిడ్డను దూరం చేసి అంత పెద్ద కష్టం ఇచ్చాడేంటయ్యా ఆ దేవుడు. ఏంటి తెగ ఆనందపడిపోతున్నారు? కష్టాలు ఆ గుండమ్మకి కాదు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీకు మొదలవుతాయి కష్టాలు. గుండమ్మ అడిగినా పల్లవి మీ కూతురే అని చెప్పాలి. లేదమ్మా, లేదు. మా నుంచి దూరమైనా గాని ఆ తల్లిని మేము మోసం చేయలేము. మోసం చేయలేము. ఆ గుండమ్మని మోసం చేయలేము అంటున్నారు. తను మీకు చేసిన సహాయానికి కృతజ్ఞత బావుంది, కానీ మరి పల్లవిని చంపుకుంటారా? పల్లవి తన కూతురు అన్న విషయం ఆ గుండమ్మకి తెలిసిన మరుక్షణం ఆ పల్లవిని నేను చంపేస్తాను. మమ్మీ, అవును బేబీ, పల్లవిని చంపుతాను అని బెదిరించడంతోనే వాళ్ళు దారికొచ్చారు. పల్లవి తమ కూతురని గుండమ్మకి అబద్ధం చెప్పారు. అదే జరిగింది. నువ్వు సూపర్ మమ్మీ, సూపర్. ఎటో వాళ్ళ నోరు మూయించేసావు కాబట్టి ఇక పల్లవి గురించి గుండమ్మకి నిజం చెప్పేవాళ్లే ఉండరు. తనకి తెలిసే దారే ఉండదు. ఏంటి పెన్నలా నోట్లో పెట్టుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు గీత. అవునా? ఇవన్నీ నా అలవాట్లే. నేను చదువుకునేటప్పుడు ఇలాగే చేసేదాన్ని. పల్లవి కూడా అచ్చం అలాగే చేస్తోంది. అంటే పల్లవి నా కూతురేనా? పల్లవి మా కన్న బిడ్డే. ఎన్నో నోములు పూజలు చేస్తే లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డమ్మా, నా బిడ్డమ్మా. వాళ్ళ కన్న బిడ్డే అని చెప్పారు. నా కూతురే అయ్యుంటే కనుక మరి వాళ్ళు వాళ్ళ బిడ్డే అని చెప్తున్నారు కదా. ఇందులో ఏది నిజం? నా నమ్మకం నిజమా? వాళ్ళు చెప్తుంది నిజమా? పల్లవి, అమ్మా. ఏంటి పెద్దమ్మా ఇలా వచ్చావు? ఏం లేదు, మీరు చదువుకుంటున్నారు కదా అని చూద్దామని వచ్చానంతే. అవునా? గీత, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? అదేంటి పెద్దమ్మా, నేను చదువుకుంటుంటే నాకు పని చెప్తున్నావు? ఎప్పుడూ చెప్పావు కదా. ఈ ఒక్కసారికి తీసుకురావా? సరే.
నువ్వు చదువుకో అమ్మా. పల్లవి, ఆహా, మీ అమ్మ వాళ్ళకి నువ్వొక్కదానివే కూతురువా? ఒక్కదానివి అంటే అంటే అదే, నీకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఎవరైనా ఉన్నారా అని. లేదమ్మా, మా అమ్మ వాళ్ళకి నేనొక్కదాన్నే. మీ అమ్మ వాళ్ళకి నువ్వెప్పుడు పుట్టావు? అది నాకెలా తెలుస్తుందమ్మా? కాకపోతే మా అమ్మ నాన్నలకి పెళ్ళైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదంటమ్మా. దాదాపు 10 ఏళ్ళంట. పక్కనున్న బామ్మ వాళ్ళు చెప్పారు. లేక లేక 10 ఏళ్ల తర్వాత నేను పుట్టానంట. 10 ఏళ్ల తర్వాత? ఏమ్మా? అదేం లేదు. పెళ్ళైన తర్వాత 4-5 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం ఏదైనా అదే ఎవరినైనా పెంచుకోవడమో దత్తత తీసుకోవడమో చేస్తారు కదా. నిన్ను గాని ఏమైనా? అమ్మా, అంటే ఏంటమ్మా? మా అమ్మ వాళ్ళకి నేను ఎక్కడైనా దొరికాననుకుంటున్నారా మీరు? వేరే వాళ్ళ అమ్మాయినైతే నన్ను దత్తత తీసుకున్నారు అనుకుంటున్నారా మీరు? కాదు కాదు, నా ఉద్దేశం అది కాదమ్మా. అంటే జనరల్గా ఇలా జరుగుతుంటుంది కదా, అందుకని అలా అడిగానంతే. మాకు తెలిసిన వాళ్ళకు కూడా అలాగే జరిగింది, అందుకని. లేదమ్మా, నేను మా అమ్మకే పుట్టాను. పెద్దమ్మా, మంచినీళ్ళు. సరే. పల్లవి, ఏంటి పెద్దమ్మ నీతో నేను వచ్చేప్పటికే ఏదో మాట్లాడుతోంది? ఏమో, ఎప్పుడు లేంది ఇవాళ కొత్తగా మాట్లాడుతుంది. దేని గురించి? ఏం లేదులే, చదువుకో. కొండమ్మా, నీకన్నా మట్టిగానే పోయిందా? పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ మాటలు? పల్లవి వాళ్ళ కన్నబిడ్డే అని చెప్పారు కదా. ఏమోనండి, అయినా నాకు అనుమానం పోవట్లేదు. పల్లవి మాట తీరు, తన కొన్ని అలవాట్లు కూడా అచ్చం నాలాగే ఉన్నాయండి. తనని చూస్తుంటే రోజు రోజుకి తను నా కూతురే అని బలంగా అనిపిస్తుందండి. వాళ్ళు కాదంటున్నా సరే, నాకెందుకో వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తోంది. మీరు చూస్తూ ఉండండి, ఎలాగైనా పల్లవి నా కూతురే అని నిరూపణ అవుతుంది. నేను నిరూపిస్తాను. ఓకే ప్రిన్సిపల్ గారు, రేపు కాలేజ్కి వస్తాను కదా, అప్పుడు మొత్తం అకౌంట్స్ అన్నీ చూస్తాను. మీరన్నీ రెడీ చేసి పెట్టండి. ఏంటి మమ్మీ, ఏదో చెక్ చేస్తానంటున్నావు? కాలేజ్ అకౌంట్స్. కాలేజ్ తీసుకున్నాం కదా, ఆ కాలేజ్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అని అన్నీ చూసుకోవాలి కదా. అవును మమ్మీ, మాకు సంబంధించినంత వరకు అది కాలేజ్, మీకు సంబంధించినంత వరకు అది బిజినెస్సే కదా. మేడం పార్సిల్. పార్సలా? రే నువ్వాగు. అబ్బా, పిజ్జా వాసన! మన ఇంట్లో పిజ్జా వాసన, అది మనం ఆర్డర్ పెట్టకుండా.
ఓయ్ పిజ్జా ఎవరది? నాకు తెలియకుండా ఇంట్లోకి పిజ్జా తెచ్చింది ఎవరు? నేనే. పిజ్జాయే కాదు, శాండ్విచ్, రోల్స్ కూడా తెప్పించాను. నీకోసమే. మమ్మీ నువ్వు వాడికి పిజ్జాలు బర్గర్లు తెప్పించావా? మ్, గాని మతిపోయిందా మమ్మీ? డైటింగ్ అంట, వీడివి తింటే లావ్ అయిపోతాడంట, వీటిని అసలు ముట్టుకోవద్దంట. మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు తప్పించావు మమ్మీ? అమ్మ ప్రేమ. నా చిన్న కొడుకు మీద నాకున్న ప్రేమ. చిన్న కొడుకు ప్రేమ, ఇదేదో తేడా కొడుతుందేంటి? కూర్చోరా, కూర్చో, కూర్చో. ఏం మొహమాట పడకు. ఇక నుంచి నీకేది అడ్డు చెప్పను. నీకు నచ్చింది నువ్వు తిను. ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకో. అవసరమైతే నేనే తెప్పిస్తాను. మమ్మీ ఇదేం కథ కాదు కదా? లేదు నాన్నా, ఇది లైవ్. తిను. సుమా, ఏమైందే నీకు? ఏమీ కాలేదు. కాసేపు సైలెంట్గా ఉండండి. నువ్వు తిన్నానా? నువ్వు ఇవన్నీ తినాలంటే, నీకేం కావాలన్నా నేను తెప్పించాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటో చెప్పు మమ్మీ. రేపటి నుంచి నువ్వు కాలేజ్కి రాకూడదు. సుమా, నీ తిండికి వీడి కాలేజ్కి సంబంధం ఏంటి? ఉంది. వీడి అవతారం వేసుకుని కాలేజ్కు వస్తూ ఉంటే పొరపాటున వీడు నన్ను మమ్మీ అని పిలిస్తే నాకు వీడి కొడుకేంటని అందరూ నవ్వుకుంటారు. నా పరువు పోతుంది. వద్దు అని చెప్పినా కాలేజీలోకి తయారయ్యాడు. నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. కాబట్టే ఈ అగ్రిమెంట్. ఏం చంటి, ఏమంటావ్? అంటే నేను కాలేజీకి రాకుండా ఉంటే ఏమైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు అంటావు? నీ ఇష్టం వచ్చినంత తిను. చెప్పాను కదా, అవసరమైతే నేనే తెప్పిస్తాను. మామయ్య భలే ఛాన్స్ కొట్టేశా నువ్వు. సుమా, నేను కూడా స్కూల్కి వెళ్ళను, నాకు కూడా తెప్పిస్తావా? చెప్పు చంటి. సరే మమ్మీ, నాకు నచ్చిన ఫుడ్ ఎంతైనా తినొచ్చు అంటున్నావు కాబట్టి, అది కూడా నువ్వే తెప్పించి పెడతానన్నావు కాబట్టి నాకు ఈ డీల్ ఓకే. ఓకే అని నోటితో చెప్పడం కాదు, నాకు ప్రామిస్ చేయి. ఓకే మమ్మీ, ప్రామిస్. ఇప్పుడు హ్యాపీగా తిను. సరే మమ్మీ. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. అయితే రేపటి నుండి కాలేజ్కి వెళ్ళవుగా? ఎవరు చెప్పాడు?
అదేంట్రా, ఇప్పుడే కదా మమ్మీకి ప్రామిస్ చేసావు? ఆ కండిషన్ మీదే కదా పిజ్జాలు అవి తిన్నావు. అవును కదా, అసలు ఆ విషయమే మర్చిపోయానే నేను. రే, ఈ నాటకాలే ఆడకు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, కాలేజ్కి రాను అని నాకు ఒట్టు కూడా పెట్టావు. ఆ, అవును కదా. మమ్మీ ఇటు చెయ్యివు. ఒట్టు గట్టు, ఒట్టు గట్టు, ఒట్టు గట్టు. ఏం చేస్తున్నావురా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టానమ్మా. అంటే కాలేజ్కి వస్తావా? ఖచ్చితంగా వస్తా. ఎరా, మీ అమ్మకు ప్రామిస్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తానంటావేంట్రా? వెళ్ళాలి నానమ్మా. ఫుడ్డుని నా ఎదురుగా పెట్టి నా వీక్నెస్ మీదే కొడితే నేనేదో లొంగిపోతానని అనుకుంటుంది మమ్మీ. నా దగ్గర వాళ్ళ తెలివితేటలు. ఇప్పుడు నీకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందిరా? ఇంట్రెస్ట్ చదువు మీద కాదు నానమ్మా, నా లవ్ మీద. నేను ప్రేమించానని చెప్పాను కదా, ఆ అమ్మాయి అదే కాలేజీలో చదువుతుంది నానమ్మా. అందుకే ఆ కాలేజీలోనే జాయిన్ అయ్యా. అవునా? ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించరా, నేను మాట్లాడతాను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా. ఏంటి మమ్మీ, పల్లవి పేరెంట్స్ ని నువ్వు బెదిరించి పల్లవి వాళ్ళ కన్న కూతురే అని వాళ్లతోనే చెప్పించిన తర్వాత కూడా గుండమ్మ ఇంకా అనుమాన పడుతూనే ఉంది. పేగు తెంచుకుని పుట్టిన బంధం కదా, అంత తొందరగా మార్చలేము. పల్లవి తన కూతురే అని చెప్పి గుండమ్మ చాలా బలంగా నమ్ముతుంది. ఎలాగైనా తన కూతురే అని నిరూపిస్తాను అంటుంది. ఒకవేళ నిరూపిస్తే, నిజం తెలుసుకుంటే? ఎలా తెలుస్తుంది? చెప్తే మనమే చెప్పాలి, లేకపోతే పల్లవిని కూతుర్లా పెంచుకుంటున్నా వాళ్ళు చెప్పాలి. వాళ్లే చెప్పేస్తే? నిజాన్ని గుండమ్మకి చెప్తే పల్లవిని చంపేస్తానని బెదిరించాను. నాకు తెలిసి వాళ్ళంత సాహసం చేయరు. ఎందుకంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే చాలా గొప్పది. ఏమో మమ్మీ, గుండమ్మకి పల్లవి ఏ తన కూతురు అని ఏ కారణమైనా తెలిసిపోయింది అంటే ఇంతకాలం తన మీద నువ్వు పెంచుకున్న పగ తీరనట్టే. ఆ పల్లవికి గుండమ్మకి ఏ సంబంధం లేని ఈ టైంలోనే పల్లవిని ఆవిడ నెత్తి మీద పెట్టుకుంటుంది. ఆ పల్లవి ఎప్పటికప్పుడు మనల్ని ఫోల్స్ని చేస్తూనే ఉంది. మన ప్రయత్నాలన్నీ దెబ్బ కొడుతూ మనల్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఇక అది ఆ గుండమ్మ కూతురు ఈ ఇంటికి వారసురాలు అని తెలిస్తే మనల్ని అది నిలబడిస్తుందా? అనవసరంగా నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు బేబీ. ఈ విషయం పక్కన పెడితే అటు చరణ్ విషయంలో కూడా నాకు టెన్షన్ గానే ఉంది. చరణ్ విషయంలోనా? ఏమైంది? చరణ్ నన్ను ప్రేమించింది నన్ను చూసి కాదు కదా మమ్మీ, నా గొంతు నచ్చి. కానీ ఆ గొంతు నాది కాదు కదా. ఆ పాట పాడింది ఆ పల్లవి కదా. అయ్యుండొచ్చు, కానీ ఆ నిజం బయటపడకుండా దాని నోరు మనం మూయించాం కదా. కానీ ఈ మధ్య ఆ పల్లవి చరణ్తో చాలా క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. చరణ్ కూడా తనతో అప్పుడప్పుడు ట్రావెల్ అవుతున్నాడు. అడుగుతూ ఉంటే ఏదో కారణం చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య చనువు పెరిగి టంగ్ స్లిప్ అయ్యి ఆల్బంలో పాట పాడింది తనే అని చెప్పేస్తే, చరణ్ లేకపోతే నేను బ్రతకలేను మమ్మీ.
అందుకే వీలైనంత త్వరగా మా పెళ్ళి అయిపోవాలి మమ్మీ. మళ్ళీ ఎవరు పడ్డారు నా కార్ కింద? అయ్యో అయ్యో ఏంటయ్యా మీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. చూడు ఆ అమ్మాయి ఎలా పడిపోయిందో. కాలు ఇరుగుండొచ్చు, చెయ్యి ఇరుగుండొచ్చు. తీవా ఎత్తి 5,000 హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.